ఎన్నికలకు ముందు అనేక మార్లు అభివృద్ధిని పరుగులు తీస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి అనేక మార్లు మాట్లాడటం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పరుగులు తీస్తుందా లేక అబద్ధాలు పరుగులు తీస్తున్నాయా అన్నది ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఏర్పడింది. మొన్న విశాఖపట్నంలో బహిరంగ సభ జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం మనం చూసాం. అయితే ఆ సభలో గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు అనేక అబద్ధాలు మాట్లాడటం ప్రజలందరూ కూడా వీక్షించడం జరిగింది. ఉదాహరణకి ఆ రోజు శంకుస్థాపన కోసం పెట్టినటువంటి కృష్ణపట్నం డెవలప్మెంట్ పార్క్ గాని, ఇండస్ట్రియల్ పార్క్ గాని, అనకాపల్లి డ్రగ్స్ పార్క్ గాని, లేక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గాని, ఇవన్నీ చూస్తే ఎప్పుడొచ్చాయి ఇవి? ఎవరి సమయంలో, హయాంలో ఈ అభివృద్ధులు జరిగాయి? ఎవరు దీన్ని మేము అభివృద్ధి చేశామని క్లెయిమ్ చేస్తున్నారు? ఒకసారి చూస్తే మనకే అర్థమవుతుంది. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ 2020 డిసెంబరు నాటికే ఆమోదాలకు వెళ్ళింది. సెంట్రల్ స్టేట్ 50-50 షేర్ తోటి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కూడా 2021 సమయంలోనే మొదటి అప్రూవల్ కాకినాడతో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2022లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కాకినాడలో భూమి లభ్యంగా లేదు కాబట్టి అనకాపల్లిలో మాకు రెడీమేడ్ గా భూమి ఉంది అని రాసినప్పుడు 2022లో కాకినాడకి ఇచ్చిన అప్రూవల్ ని అనకాపల్లికి మారుస్తూ 50-50 షేరింగ్ మీద అది కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇక గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ తీసుకుంది గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయాలని. అందులో భాగంగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అని ఒక సబ్సిడీని ఏర్పాటు చేసుకుని ఆ ఎన్టీపీసీ గ్రీన్ ఎన్జీఈఎల్ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీఐఐసి కలిసి 2024 ఫిబ్రవరిలోనే అన్ని రకాల అప్రూవల్స్ తో పాటు అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి దానిని మేము అభివృద్ధి చేశాము, మా హయాంలో అభివృద్ధి అయిందని అచ్చంగా ప్రధానమంత్రి ఎదుట అబద్ధాలు చెప్పడం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి చెల్లుతుంది. అంతేకాకుండా ఇటీవల వారి యొక్క సభ్యుల్ని, క్యాడర్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి ప్రస్తావిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో 5,193 కోట్లు ఇచ్చాము, గతంలో ప్రభుత్వాలు గాలిలో నైవేద్యం పెట్టి వడ్డించామని చెప్పారు, మేము ఈ సంవత్సరం 5,193 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఒక్కసారి 2021 నుంచి లెక్కలు తీసుకుంటే 2020-21లో 10,200 కోట్లు ఎన్ఆర్ఈజిఎస్ కింద మన ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం, 105% దాన్ని యూటిలైజ్ చేయడం జరిగింది. అలాగే 21-22లో 7,200 కోట్లు, 22-23లో 7,500 కోట్లు, 23-24లో 7,400 కోట్లు, ఇట్లా సంవత్సరాల వారీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన డబ్బులు ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి లెక్కలు. మరి ఈ విధంగా గత 4-5 సంవత్సరాలుగా 1,000 కోట్లు నిధులు రావడం, 99.4% యూటిలైజ్ చేసుకుని యావరేజ్ గా 5,000 కోట్లు పైన ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించినట్టు భారత ప్రభుత్వం తన యొక్క లెక్కల్లో చెప్తూ ఉంటే, గాలిలో నైవేద్యం పెట్టి వడ్డించామని చెప్పారని పచ్చి అబద్ధం మంత్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తారు? ఇది ఒకరికి మద్దతుగానో లేక ఒకరికి వ్యతిరేకంగానో మాట్లాడటం కోసం మాట్లాడే అంశం కాదు. ఇది ప్రభుత్వంలో ఉన్నవారు, సాక్షాత్తు మంత్రివర్యులుగా ఉన్నవారు ప్రజలకు నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. వారికి ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. వాటన్నిటినీ కూడా విస్మరించి తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధాలు చెప్పి ఇమోషన్స్ తో ఆడుకోవటం, సినిమా డైలాగులు చెప్పడం ఎంతవరకు సమంజసం అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ప్రధానమంత్రి సమావేశంలో బహిరంగ సభలో మీరు చెప్పినవన్నీ అబద్ధాలు కాదా? గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధిని మీరు అభివృద్ధి అని చెప్పి అబద్ధాలు చెప్పడం లేదా? అబద్ధాలను పరిగెత్తిస్తున్నారా, అభివృద్ధిని పరిగెత్తిస్తున్నారా? సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనంటే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి? ఆ రోజు ఇచ్చిన హామీల ప్రకారంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చి ఉంటే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఇప్పుడు మీరు శంకుస్థాపన చేశారో అవి 50-50 షేరింగ్ మీద, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50%,
రాష్ట్ర ప్రభుత్వం 50%. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చి ఉంటే 70% నిధులు ఈ 2 లక్షల కోట్లలో కూడా 1,40,000 కోట్లు భారత ప్రభుత్వం ఇచ్చుండేది, మన రాష్ట్రానికి భారం తగ్గుండేది. అది కదా అభివృద్ధి అంటే. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు భాగస్వామిగా ఉన్నారు, మీకు అనేకమైన సీట్లు ఈ ప్రజలు ఇచ్చారు. దానికోసం అడగడం మానేసి, ప్రశ్నించడం మానేసి, పోట్లాడటం మానేసి, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎవరో చేసిన అభివృద్ధిని మేము చేసాం, పరిగెత్తించామని అబద్ధాలు పరిగెత్తిస్తున్నారనేటువంటి భావన ఈ రోజు ప్రజల్లో ఉంది. నిజం కాదకపోతే మీరు స్పష్టత ఇవ్వండి, సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు.